మీరు ఈరోజు ఇలా ఉండి ఉంటాను అని అనుకుంటున్నారా? జీవితంలో విఆర్ కళాశాల విద్యార్థి నేతగా ఆ రోజు విద్యార్థి సంఘాల మధ్య లేదు విద్యార్థుల మీద ఆనాడు నెల్లూరు నగరంలో పేరు మోసిన రౌడీలు గూండాలు దాదాగిరి చేస్తూ ఉంటే విద్యార్థులను సమీకరించి ఆ యొక్క రౌడీలు గూండాలతో పోరాటం చేసి ఉరికించిన తీరు, ఆ సమయంలో కొంత ప్రాణ భయం ఉండేది. కానీ తర్వాత రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ప్రాణభయం అన్నది లేదు. వంశీ గారు నిజాయితీగా ఒక మాట చెప్తున్నాను నేను, తెగించి పోరాడుతా అని ఎవరైనా మీకు చెప్తే అది నిజం. కానీ ప్రాణాలను కూడా వదిలేస్తానని నాకు తెలిసి ఎవరు చెప్పినా అది అబద్ధం, అది అసత్యం. 90 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా మరో సంవత్సరం బతకాలని కోరుకుంటారు. ప్రశాంతమైన నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారితో విభేదనలు వచ్చిన తర్వాత ఆ 16 నెలలు నా పట్ల జరిగిన వేధింపులు, వెంటాడిన తీరు, నేరుగా ఫోన్లు చేసి రౌడీ షీటర్లు, సంఘ వ్యతిరేక శక్తులు బెదిరించిన తీరు, ఆ సమయంలో నా మానసిక ధైర్యాన్ని దెబ్బతీయాలని 4 గన్మెన్లు ఉంటే 2 వాళ్ళు వాపసు తీసుకుంటే ఈ గన్మెన్లు లేకున్నా నన్ను రక్షించుకోగలుగుతా అని మరో 2 నేనే వెనక్కి పంపించిన విషయం మీకు తెలుసు. ఆ 16 నెలలు నేను నమ్మిన, నా వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, స్నేహితులు నాకు అండగా నిలిచారు. వంతులు వేసుకుని మరి రక్షణ బాధ్యత తీసుకున్నారు. ఆ 16 నెలలు కాస్త జాగ్రత్త ఉన్నమాట నిజం. కానీ దేవుడి దయ వల్ల చంద్రబాబు గారి ఆశీస్సులతో టికెట్ వచ్చింది, ఎమ్మెల్యేగా 3వసారి గెలిచా, కూటమి అధికారంలోకి వచ్చింది. ఎక్కడా కూడా నేను రాజకీయ వివాదాల జోలికి కూడా వెళ్లకుండా ఈ 14 నెలలు నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ 14 నెలల్లోనే 300 కోట్ల రూపాయలతో చంద్రబాబు గారి ఆశీస్సులతో ఏదైతే ఆ యొక్క అభివృద్ధి పనులు సాగించిన తీరు. కానీ ఆ పరిస్థితుల్లో ఇటీవల కాలంలో వచ్చినటువంటి 4 నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, వాస్తవానికి నేను వైసీపీకి దూరం జరిగిన తర్వాత నన్ను లక్ష్యంగా చేసుకుని నా కేసులు పెట్టారు, వేధించారు, వెంటాడారు, సోషల్ మీడియాకి పోస్టింగ్లు పెట్టించారు, నా కుటుంబ సభ్యుల్ని అందరినీ. కానీ ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా నా జోలికి ఎప్పుడు రాలా, నేను వాళ్ళ జోలికి వెళ్ళాలా. కాస్త ఆ 16 నెలలు నన్ను వేధించిన వాళ్ళని కనీసం టార్గెట్ చేయలే, మీరు చేసి ఉంటే వాళ్ళకు కూడా ఆ చర్యకి ప్రతి చర్య ఏ విధంగా ఉంటుందో చూపించుంటే బాగుండేదని కోరిక. చూపించలేకపోయాను, అసంతృప్తి కూడా నాకుంది. కానీ ఎలా చూపించగలుగుతాను? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే స్పష్టంగా చెప్పిన మాట నా ఒక్కడికి కాదు, అందరు ఎమ్మెల్యేలకి, ఎక్కడా ప్రతీకార చర్యలకు పాల్పడవద్దు. వాళ్ళకి మనకి తేడా ప్రజలు గమనించాలా, వాళ్ళు చేశారని మేము చేస్తా ఉంటే కుదరదు, నేను ఖచ్చితంగా ఈ విషయం ఉపేక్షించను. ఎక్కడైనా తప్పులు జరిగి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చట్ట వ్యతిరేకంగా చేసి ఉంటే చట్టం ముందు బోన్లో నిలబెడతాం అని వారు చెప్పారు. చంద్రబాబు గారి మనస్తత్వం నాకంటే మీకు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎవరో గీత దాటకూడదు, గీత దాటితే ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ఎంపీలైనా వేటు తప్పదు, దాంట్లో అనుమానం లేదు. దాంతో చేతులు కట్టేసుకొని సరే బాధ ఉన్నా కూడా అభివృద్ధి పనులు, ఆ సమస్యల పరిష్కారం పోతూ వచ్చాం.